సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల మీద ఇష్యూ అనేది ఈ రోజుది కాదు, చానాళ్లుగా జరుగుతూనే ఉంది. గతేడాది పుష్ప 2 ముందు వరకు అంతా బానే ఉన్నా అప్పుడు జరిగిన సంఘటన పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఎక్కడో సమన్వయ లోపమైతే కనిపిస్తూనే ఉంది. పుష్ప 2 ఘటన తర్వాత టికెట్ రేట్ల హైక్స్ ఉండవని అనుకున్నారంతా. కానీ నిర్మాతల బాగోగులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక కూడా గేమ్ చేంజర్కు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పెంచిన రేట్లలో 20% సినీ కార్మికులకివ్వాలని ఈ మధ్యే చెప్పారు ముఖ్యమంత్రి. టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం, అక్కడ చర్చలు జరగడం కామన్ అయిపోయింది. నిన్న ఓజీ, నేడు అఖండ 2 టికెట్ రేట్ల విషయంలోనూ ఇదే జరిగింది. కాకపోతే ఇక్కడ అఖండ నిర్మాతలకు ఊరట ఇస్తూ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ రద్దు చేసింది. ఇదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి టికెట్ రేట్లు పెంచడం, విషయం కోర్టుకు వెళ్లడం ఇలా జరిగే కంటే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి శాశ్వత పరిష్కారం చూపగలిగితే ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది. హైదరాబాద్ను సినీ హబ్గా చేయాలనే ఆయన కోరిక కూడా నెరవేరుతుంది. ఇలా చేస్తే రాబోయే పెద్ద సినిమాలన్నింటికీ లాభం చేకూరడం ఖాయం.